ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. కొత్త చీర కొనుక్కున్నది కదా, ఇగో గిజ్జుడు గిజ్జుడు మా ఫ్రెండ్ కొత్త చీర కొనుక్కున్నది, మంచిగా ఉంది, నేను కూడా కొనుక్కుంటా. సరే సరే ఆగు, ఇది ఏంది? అబ్బా లొకేషన్ సూపర్ ఉన్నది. ఇగో ఈ లొకేషన్ చూడు, మంచిగా ఉంది కదా. ఏ వీడికి నాల సూపర్ చూస్తాను. ఈ లొకేషన్ చూడు, మా ఫ్రెండ్ వాళ్ళు పిక్నిక్ వేయరు, మనం కూడా పోదాం వీడికి. ఆ చీర కట్టుకొని ఇక్కడ పోయినాం అనుకో, సూపర్ ఉంటది. పోదామా? పోదాం. ఏంది బోళ్ళని ఎత్తేసుకుంటాను అనుకుంటారా? ఏం చెప్పమంటారు అవలాలా? ఇంట్లో కోడలు అనేది ఉంటే అత్తను గూకుండా పెట్టి తిరొక్క పని చేసుకొచ్చే కోడళ్ళు ఉంటారు. నాకున్నదవ్వా దేశగల్ల కోడలు. ఓ పని చెప్తే ఓ పని చేస్తుంది, ఎడ్డమంటే తెడ్డమంటది, తెడ్డమంటే ఎడ్డమంటది. దానికి ఏమన్నా పని చెప్ప భయం ఉన్నది. షీ ఓనాడు పత్తి గలవ పోంగా నా బట్టలు విండే సప్న అన్న, చీరలు మంచిగా విండన్న పాపానికి చిప్ప సప్ప చంపింది, చీరలు చినగొట్టింది. ఇక దానికి ఏమన్నా పని చెప్ప భయం. నా అవ్వగారు ప్రేమ కొద్ది పెట్టిన చీర అక్కడ రాకుండా చేసింది. ఏం మనిషో ఏమో. నేను గిన్ని చదువుతా అంటే కూడా ఇంట్లోకి వెళ్తలేదా, దానికి వినబడతలేదా మరి? సప్నా వా సప్నా. మా అవ్వ వెళ్తాందే. మీ అవ్వ వెళ్తే గంటగనం గజ గజ ఆడతాను ఎందుకు? అరే మా అవ్వ అంటే నీకు భయం లేకపోవచ్చు, నాకుండదానే. అది ఏ పని వెళ్తుందో ఏమో. పోవే. అరే అది ఇంట్లోకి రాకముందుకే నువ్వు బయటికి పోవే. అది ఇంట్లోకి వచ్చింది అనుకో, నీతో పాటు నన్ను కూడా తిడుతుంది. అరే పోవే. మీ అమ్మ అంటే నేను భయపడాలి కానీ నువ్వెందుకు భయపడతాను? దండం పెడుతూ పోవే. నేను వేసుకున్నందుకు గిట్లుంది మరి. మా అత్తమ్మకైతే ఏడ పర్లేదు, ఊక విత్తది. పోదనది ఏమా ఊకే అనుకుడు పాడుగాను. షీ గిట్లుంటారు మనుషులు. నేను గింతగానం చదువుతా అంటే ఇంట్లోకి వెళ్తలేదు కదా, దీనికి వినబడతలేదా ఏంది? సప్నా వా సప్నా. ఏందత్తమ్మా ఏమో పిలుస్తాన్నావు? ఏందే అంత దించుకుంటున్నావు? ఏం లేదు, ఎందుకు పిలిచినావు చెప్పు. అంటే పిల్తనే చేస్తావా? ఏ పనన్నా చెప్పకుండా ఏం చేయవా? నేను గిడ బోర్లు అవతలేసుకొని దొంగతానా, ఇంట్లో అత్తి కుక్కుండా ఏం చేస్తానవే? గడ కాకరకాయలనే కోసి పొయ్యి మీద అయిపో. నాకు కూర అండరాదు అత్తమ్మా. ఏంది కాకరకాయ కూర అంటరాదా? అండుతాదే అత్తది, అండుపో, కోసండు. హలో అక్క, ఏం చెప్తానవే? కాకరకాయ కూర ఎట్లా పెడతారే అక్క? ఫస్ట్ వక్కలు కోయన్నా, గంజి పెట్టన్నా. సరే ఉప్పు కారం వేయకుండా ఏం కదా అని అక్క. ఏదత్తమ్మా ఏమో మగ్గు తోటి కొట్టరాబడుతుంది. మా అమ్మ నన్ను కొట్టలే ఇంతవరకు, నన్ను మగ్గు తోటి దేనితోటి ఏందో. మరి కాకరకాయ కూర కోసం దానికి ఫోన్ చేస్తావా? నాకు కాకరకాయ కూర అండరాదత్తమ్మా. ఓనాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అండినా, మొత్తం సేదే ఉన్నది. గట్ల సేద అడిగితే నువ్వు తింటావా చెప్పు? అందుకే మా అక్కని అడుగుతాన్నా, సేద రాకుండా ఎట్లా అండాలి నాని. ఏందే కాకరకాయ కూర చేదొచ్చిందా? అన్నింత చక్కెరేసండే కూర తీయగా ఉంటది. అవును కదా అత్తమ్మ, నాకెందుకు రాలే ఈ ఐడియా? మొన్న మంజుల కొల్లు వెంలాడకోయి చక్కెర జోకిచ్చిరట, ఆమెత్తు ఆమె రాగానే గింత చక్కెర పెట్టింది, అలా పోసి అండుతా తీయగుంటది. నిన్ను నిన్ను కాదే నేను నేను కొట్టుకుంటా. చూసి రవ్వలాల
కాకరకాయ కూరలా చక్కెరేసి అంటుతుందట. ఏం చేయమంటావు? ఇగో గిట్ట తోసి తోయక పనులు చేస్తుంది, నన్ను గిట్ట గోస ఊచుకుంటది. నీకు దండం పెడతానే, నువ్వేం కూర అండకే, నేనే అండుకుంటానే, అన్ని పనులు నేనే చేసుకుంటా. అద్దా అత్తమ్మ అద్దు ఏం చేయద్దా? ఏదద్దే అడవై కూకోపో. కూసోనా? కూసోపో. పోతాన్నా. పో. నువ్వే అండుకో కాకరకాయ. అంటుకుంటా పోయే. పోతాన్నా. గండానికి అక్కడ పిలిచినట్టయి. నా పని పాడుగాను, ఈ బోలుదోమన్న అయిపోతాన్ని. నేనన్న పోయి కూర అండుకుంది. ఏం చేస్తా? ఈ పని కాకపోయా ఆ పని కాకపోయా అన్ని పనులు నా గండాన్నే ఉన్నాయి. ఓ పాలట పాలు పాలు కాగబెట్టుకొని గంజంతా మాడగొచ్చింది. ఈ గంజం తోమినట్టు దాన్ని తోముతా రేవు కత్తది. మరి ఈ నల్లి కుట్టోడు ఇంట్లోనే ఉన్నాడు. మరి మా ఒక్కతే పని చేసుకుంటాను నా సరే కాపా అని ఆడు చెప్తలేకపాయ. ఏం చేసుడు? సప్న మావేమన్నది? మా అవ్వ తిన్నట్టుగా ఒక అంత మాసం నేను ఉపవాసం సప్న నాకు పనున్నది పోయాలి. ఏమైంది నీకు? బయటికి వెళ్ళ అట్లా కోపంగా చూడకే, నువ్వు అనుకో మళ్ళా. ఏందో ఏమో పాడువాడా ఏడు చూసుకుంటా వస్తానవరా? కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావారా? చూలే అమ్మా. అవు గాని ఎటు పోతానవరా? నేనే ఊళ్ళకి పోతాన్నా. ఈ ఆళ్ళగానాల ఊళ్ళకేమిటికిరా? ఆవో ఆడ బియ్యం సంచి ఉన్నది, పోయి కోపడ బియ్యం దేపో, బియ్యం ఇస్తానరట. ఎవ నాకు పని ఉందే. ఏం పనిరా? దానికి పంతనం లేదు, నీకు పంతనం లేదు. మీరిద్దరు నా గండారం ఓపైనరా? మీరు చేపట్టే గుండంలో దునికి సత్తా. వచ్చినాక ఎత్త తీయరా? అదే నాకు నీతోటి వశం అవుతలేదు, దాంతో వశం అవుతలేదు. మంచిగానే వేసుకున్నారు పోన్రి. మీరు ఇద్దరు కలిసి నన్ను సావ కొడతారా? నన్ను బతకనియరు, నాకు తెలుసు. ఏందో ఏమో. అబ్బా ఊరిలా దేవి అన్నట్టు అన్నది. నిద్రనాట నిద్ర, ఓనాటి నిద్ర. 24 గంటలు కట్టం చేసి మొసతమ్ము లేకుంటాం అన్నట్టు అంటాంది నిద్ర. ఓ సప్నా, సప్నా, సప్నే అత్తమ్మ ఇగరా. ఏంటిది అత్తమ్మ? ఇగో ఈ బోలు చదురుపో. నేనే చదరన్నా. నువ్వు చదరకపోతే పక్కింటోళ్ళని పిలిచి చదురుమంటావానే? నువ్వు ఇక్కడ పని వాళ్ళకి కొడతానవా? నీకు పక్కింటోళ్ళు వచ్చి చేస్తారు. చేసిన రెక్కలన్నీ పోతానే. నువ్వేం చెప్తావు అత్తమ్మ? నేను కూరగాయలు కోసి కూర అండుతానే. అటు ఇటు చేసిన పని ముంచిర్యాల, అట్టిగా కైకిల్ నాశనం చేసిరు. పని పాడువాడా చెప్తాయి ముసలి పాడు. కూరగాయలు కోసి బువ్వ అండి రాజక్కల నుంచి కన్నా పోయి రావాలి. పని పాడువాడు. ఈ పిరిజిలు ఏం పెట్టిరు? అత్తలేదు కదా. ఏం కూరగాయలు పెడతాదో, ఏడ చదిరిందో, ఏడ పెట్టవే కాకరకాయలు? ఆ కిందనే ఉన్నాయి చూడరా అత్తమ్మ. ఏ పని శాత కాదు నీకు. ఇంత పెట్టినవా? ఫ్రిడ్జ్ లో పెట్టినవా? ఫ్రిడ్జ్ లే కింద ఉన్నాయి చూడు, కవర్లా. దొరికి పాడైనాయి. ఇలా పిటు నా గంజ అందుకో. అన్ని నేను తెచ్చినాక నువ్వేం పని చేస్తావు? ఏందే ఏమో గులుగుతావు? ఏం లేదత్తమ్మా, ఇలా పిట ఎక్కడ ఉన్నది దొరుకుతలేదు అంట అన్న. ఏమైనా చెత్తనవా? తెత్తన్నత్తమ్మా. కాకరకాయలు 3 ఉన్నాయి కదా, పొద్దుకింత పప్పేయాలి. గిదేనా అత్తమ్మా? నన్ను గోత్తమానే దాన్ని బట్టి.
నాకు కూరగాయలే చక్కగా గోయరాదు అత్తమ్మ. ఇక నిన్ను నేను ఎడగొత్తా. ఇటే నీ పని పాడవాడా ఏందో బొంటికాయ పెడతాంది కత్తి తెచ్చి అంటే దీంతో కొత్తావే. అబ్బో కొయ్యత్తమ్మ, నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. మన్ను తిరిగింది అనుకో. అరే మళ్ళా నిలబడి చూస్తానవేమే. ఏం చేయాలత్తమ్మ? గడ పోలు తోమి పెట్టిన చదురు అని చెప్పిన కానీ మళ్ళీ ఏం చేయాలని అడగబట్టి పోయి చదురు పో. చదువుతుంది పోయే ఊక గులుగుతుంది అంతా. మా అమ్మ అయితే ఒక్క మాట అనలే. ఛీ, చెప్పి నాకు పీసలు ఎత్తాంది. అత్తమ్మ ఎటు పోతాను? నేను అల్లుడు గీ ఎంగళ రాజక్కోళ్ళ ఇంటికి పోతానా. ఇప్పుడు ఉంటదా గీయాల గాని వాళ్ళకు పనికి పోలేదా? ఏం చేయాలి బిడ్డ, పందిర వరకే గీయాలాయే. పని అంతా నా దినాలకేనా, నేను చేస్తేనే వెళ్తుందాయే. ఇక ఉంటే మాట్లాడితే లేకపోతే సపరేట్ ఇంటి మొక్కన పోతా. ఏంది పని అంతా నువ్వే చేస్తానవా? ఆ మంచిగా కోడలే ఉండే నీకు, నువ్వెందుకు చేస్తానవు పని? కోడలు చేస్తలేదా? అబ్బో గదెన్నడు పని చేయాల బిడ్డ, దాని పని పాతర పెట్టా. గది నాకు పని కాసర అవుతుందా? చేసి నా రెక్కలే పోబట్టే అది పని చేసి పొడుగు చేస్తుందట. ఏంది అత్తమ్మ గట్లా అంటావు? ఎక్కువ తక్కువ కట్నం తెచ్చిన మంచి కోడలు వచ్చిందని అంటారు, నువ్వేమో ఏం పని చేయదని బాధపడతావు. ఎక్కువ తక్కువ కట్నం తెచ్చిన మాట నిజమే అల్లుడు. అది ఏం పని చెయ్యేది. ఇంట్లో అదే అత్త అయింది, నేనే కోడలైనా. దాని చుట్టూ సర్వం సగబెట్టుడు అవుతుంది. అవునత్తమ్మ, ఊళ్ళే అందరు అనుకుంటారు మీ కోడలు ఏం పని చేయదని, ఊకే వట్క తింటావట, ఓర్వవట. నిజమేనా? అవ్వా ఈ పాపం పాడువాడా. ఇక కోడలు అన్నప్పుడు గాయంత పని చెప్పుకోరా బిడ్డ. ఇక లోకం పాడువాడ. ఇక ఇంత ముచ్చట తెలిస్తే ఇంత పొడుగు చేస్తారు. ఎట్లనో ఏమో, అది ఎట్లా బుద్ధి కత్తదో, అది ఎట్లా నేర్చుకుంటుందో, అది ఏమనుకుంటుందో నాకేం తెలియకపాయే. ఏమో బిడ్డ, ఇక నేను పోతాను. మరి రాజక్కుంటుందో ఎటన్నా పోతుందో మరి. సరే పో. వాళ్ళంటే నేనన్నా, నాకేమరక ముచ్చట. ఈ లోకం పాడువాడ కాకులు కాదు బిడ్డ, గట్లనే ఒరుతారు. అవి ఏం పట్టించుకోవద్దు. ఇంత పని చేసినా కూడా నన్ను రంకులు దాని పేరు చేసిర్రు. ఏం చెయ్యాలి దాన్ని నేను? శాంతక్క, ఓ శాంతక్క, ఎవరు? నేను నీకు బాబునైతే బిడ్డ. అత్తమ్మ లేదా? ఆహా లేదు. ఆ ఇంట్లో బండితాడు ఉండే, ఇస్తావా? ఇత్త బాపు ఉన్నది, తెత్తావు. ఇయో గిదేనా? ఆ, ఈ అనిల్ గారు ఎట్టిపోయిండు? అనిలు అనిలు, ఏంటిదే? నీ పెళ్ళాం ఎట్టిపోయిందిరా? నీ పెళ్ళాన్ని విలువు. ఎందుకమ్మా? ఎందుకంటానవేంద్రా? నీ పెళ్ళాన్ని నేను పట్క తింటాన్నట కాదురా. నువ్వేం పని చెయ్యవు, నీ పెళ్ళామేం పని చేయది, నేనే పని చేస్తాను కాదురా. అయినా నీ పెళ్ళాన్ని ఎందుకురా బదనం చేస్తాంది? అది ఏం చెప్పింది? ఏం బదనాం చేసింది? ఏం బదనం చేసిందంటనవా? నీ పెళ్ళాన్ని నేను మస్తు తిడతాన్నట, కొడతాన్నట, పని చేస్తలేవు పాట చేస్తలేవు అని గుణిపిస్తాన్నట్రా. అట్లా మందితో చెప్పి బదనం చేసుకొస్తాంది నన్ను. అగో నేనేమోతో చెప్పినత్తమ్మా? నేను చెప్పినాన్ని నీకెవరు చెప్పారు? అలా పిలిపి నేను అడుగుతా. నేను ఎవరికేం చెప్పలే. అంటే చెప్పిన వాళ్ళకల్లా అడుగుతావానే? తొవ్వటి పోతా అంటే పిలిచి మరీ చెప్తాండ్రు. అవునే, నేను ఊకుండా పెట్టి చుట్టూ చేసుకొస్తాను కాదే నేను. నీకేం పని తక్కువ చేస్తానే? నువ్వు పని చేయకుండా కూడా నేనే మీదేసుకొని చేసుకోబడి ఎందుకే నన్ను ఇట్లా బదనం చేస్తాను? అరే నేను ఎవరికి చెప్పలే అత్తమ్మా. నీతో ఎవరన్నారు? నువ్వు చెప్పండి వాళ్ళు అంటారానే, మా అత్త గిట్ట మా అత్త గట్ట అని నువ్వు ఎన్ని చెప్పినవో ఎన్ని మాటలు అన్నవో, అందుకే వాళ్ళు నాకు చెప్తారు తొవ్వంటి వేదాన్ని. వాళ్ళు ఎందుకు చెప్పారో ఏమో అత్తమ్మా, నాకు తెలియదు. నేనైతే ఎవరితో అనలే. చూసిన వారా నీ పెళ్ళ ఎట్ట మాట్లాడుతుందో. నీకు దండం పెడతారా కొడుకా? నేను నీ పెళ్ళంతో నేగులా, నాకు ఈ తలకాయ నొప్పద్దు. చూసినవా ఎట్లా మాట్లాడుతుందో? నీ పెళ్ళం ఇట్టం, నీ ఇట్టం, మీరు ఎట్ట నన్ను ఉండిర్రా కొడుకా. నాకు పిచ్చి ఎత్తది ఇంటుంటే. అయ్యో అవు గాని రాజ్కుమారు మన బండితాడు అడిగిండు, తేపో. ఆ లోపలనే ఉన్న తెచ్చుకోపోవే. ఏ పోరాదురా, అరే తెచ్చుకోపో. ముత్తంత పనికే అటు ఇటు అట్టది. నువ్వు బాగా పొడుగు చేసి పెడతావు నాకు పని. ఏందని? ఏం బదనం చేస్తావు? ఏం చెప్పినా నువ్వు అసలు? ఏ ఆగు, మీ అమ్మనుడు సరే నువ్వు వీనుడు సరే. నేను ఎవరికి చెప్పినా? నేను ఎవ్వరికి చెప్పలే. చెప్పండి అంటే అదే మా అబ్బా. నేను ఎవరితో
ఎవరికైనా చెప్తానా గట్లా ఏమో లేదు కాదురా అరే నువ్వు పెట్టిన కాడనే ఉంటది కాదే. లేదురా అక్కడ చూడే చూస్తే పెట్టిన వత్తి వేడిపోతురా. అత్తమ్మ ఏంటిది ఇప్పుడు బండి తాడు అన్నారు కదా ఆ అది నేను బాపుకిచ్చిన ఏంది బాపా? ఏ బాపే? ఆ బాపుకే ఇచ్చిన. ఏ ఊరు బాబు? ఎవరికి బాబు? ఇగో మొన్న ఒక ఆయన వచ్చిండు, శాంతక్క శాంతక్క అని పిలుచుకుంటూ వచ్చిండు. ఎవరు మీరు అని అడిగిన, నేను నీకు బాపునైతా అని అన్నాడు. ఆ బాపుకే ఇచ్చిన. ఓసిని పాప పాడుగాను, ఊరు తెలియదు పేరు తెలియదు, ఎవరికో బాపుకి ఇచ్చిన అనబట్టే రేపేమన్నా నా ఇంటి ముందరికి అత్తేయాలని ఇంట్లో కూకుండా పెట్టి మొత్తం ఇల్లు మొత్తం రాసిస్తుందారా నీ పెళ్ళావు. ఇక మన ఇద్దరికి నున్నగా సున్నం పెట్టేటట్టే ఉన్నది ఇది. ఛీ! నీ బాంచని కొడుక నాకైతే ఇక పిసలేసిపోతారా ఇక గిట్లా చేయబట్టి. నేను ఇంట్లోంటే నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది, ఇంకా ఊళ్ళకి పోతా. ఇది ఇచ్చినప్పుడు నన్ను అడగచ్చు కానీ. అరే ఇంట్లో మీరు ఎవ్వరు లేరు, ఆయన వచ్చి తాడు అడిగినప్పుడు నేను ఇయ్యకపోతే ఏమనుకుంటాడు చెప్పు. పలానా శాంతక్కోళ్ళ ఇంటికి పోయినా అలా కోడలు ఉన్నది, తాడడుగు తీయలేదు, ఎంత కొజ్జదో ఎంత రంకులదో అని బదనం చెయ్యడా? అట్లా మాట ఎవరికి వస్తుంది? నీకు మీ అమ్మకేనా? మీకు మాట రావద్దు అని నేను తాడితే మీరు నన్ను తిడతారు. ఓ మాగేసావు అంతి గొప్ప పని. అందరు నన్నే తిట్టేటోళ్ళు. ఎవరి ఇంటికి పోయినా ఏం మంచిగా లేదు. నా కొడుకు గిట్లా నా కోడలు గట్లా అని ఆమె ముచ్చట చెప్తుంది. ఇక కనకక్కోళ్ళ ఇంటికి పోయి ముత్తంత సేపు కూకుందామన్నా ఆమె నా కొడుకు గిట్లవ్వా నా కోడలు గట్లవ్వా అని ఆమె చెప్తుంది. ఈ ఎల్లబోళ్ళ ఇంటికి పోయి కూకుందామంటే ఇక ఆమె కథ ఒడవని కథ ఆమె ఒకటి చెప్తుంది. ఇక నా బాధ ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. ఎవరింటికి పోద్ది ఏంది ముత్తమన్న మా ఇంటికి పోతాండు? అగా సప్పుడు చేస్తలేడేంది? పిలుచుడు కూడా పిలుస్తలేడు కదా పాడవాడా. కూకున్నా కానీ లేవత్తలేదు. అగా అయ్యా ఏంది తలుపు గేట్ తీసుకొని పోతుండు. నేను అటేమో అన్ననాట కొడుకు ఎప్పుకుంటే తిడుతాంది. నేను ఎవరికేం చెప్పి పాడి చేసిన ఇవాళ నన్ను అన్నం తిని వందు రాగు. నేను అస్సలకే తినా, నేను బాగా అలిగిన. ఒకవేళ బాగా ఆకలి అయితే గిన్నె నీళ్ళు ఆగి సప్పుడెక్కుకుంటా. తిననే తినా. అయిందానికి కాందానికి నన్ను మాట్లాడినాడు పెద్ద. ఏందా బుజ్జి గిడ కూర్చున్నావు? మీ అత్తలేదా? లేదు ఇంతే నా తాను నాకు. అయ్యో నేనేమన్నా బుజ్జి, నేను అదే కోపానికి రావడుతుంది. కోపానికి రాకపోతే ఏం చేయాలనే బాపు? ఆనాడు గట్లనే ఎవ్వరు లేక ముందు కత్తివి తాడి తాడి అంటే తాడిత్తి. మా అత్తమ్మ అలా చూసి తాడేది అని అంటే బాపుకి ఇచ్చిన అన్న. ఏ బాపా అంటే నీ పేరు తెలియదా ఊరు తెలియదా? ఆనాడేమో చెప్పి పాడి వేయకపోతివి. మా అత్తమ్మ నన్ను తిట్టిన తిట్టకుండా వేయింది ఇప్పుడే. అయితేనే గని నీ పేరేం పేరే బాపు? నా పేరు అబ్బిడ్డ, ఆ ముత్యంరెడ్డి. ముత్యంరెడ్డి బాగా పచ్చి కొంచెం అంటే అయిపోతుండే. ముత్యం రెడ్డా? ఈ చెప్పుడేదో ఆ రోజు చెప్తే అయిపోగదనే. నేను మా అత్తతోటి తిట్టే తినకపోదు నువ్వు. ఏంది తిట్టిందా? ఆ తిట్టంగా కొట్టంగా ఎందుకు ఏటెందుకుంటాను బిడ్డ? అనిలు తీసుకుని బయట కిరాయి ఉండి బతుకురు ఏమైతుంది? రాసి రంపాన పెడితే ఆ ముసలా గట్టిన కోసం వస్తుంది. మీరు కిరాయి ఉంటే ముసలా రోగం తిరుగుతుంది. తిట్టాంగా కొట్టాంగా ఎందుకుంటాను వీడ? ఏంది బాపు కిరాయి పోయి బతకన్నా? నాకేం తక్కువ అయిందని కిరాయి పోయి బతకన్నే? బంగారం అసంటి అత్తున్నది, కొట్టకుండా తిట్టకుండా చూసుకునే భర్తున్నాడు. ఇక నేను బయటకు పోయి ఎందుకు బతుకుడు? మరి గంత మంచిగా ఉండంగా తిట్టింది లొల్లు పెట్టింది అంటాను. మరి ఉండడు అవసరమా? వెళ్ళిపోరి, ఏనాడు బయట ఉండిపోరి. ఇయో బాపు నాకు ఏం పని చేయరాదు. పని అయ్యకపోతే మాటలు అంటది, మాట వినకపోతే తిడుతుంది. అంటేనని తిట్టని మా అమ్మ అయితే అనదా? మా అమ్మ అయితే తిట్టదా? గట్లనే మా అత్తమ్మ కూడా. గట్ల కాదు బిడ్డ, నేను అనేది ఏంటిదంటే ఈ కాలం కోడన్లు మాట అంటే పడతలేరు. తిట్టంగా నువ్వెందుకుంటాను? నీది నీకు ఏరుపోయేవారు పోయి ఎక్కడ బయట ఉండు. మళ్ళా ముసలి బతిలాడుకొని తీసుకురావాలి నిన్ను, నీకు చేసి పెడుతుంది. అప్పుడు నీకు వీలు ఉంటుంది. ఇట్లకి వెళ్ళిపోరి ఎందుకుంటారు తిట్టంగా. ఇగో బాపు నువ్వు చెప్పిన మాటలకు వయసులో పెద్దోని కాబట్టి సప్పుడే కూకుంటానా. ఇంకోళ్ళు అయితే ఇంటి మొక్కనే రానియకపోదును. వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పను అట్లా చెప్తును. ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకు నా దగ్గర, అర్థమైందా? గీ కావన అత్త తిట్టంగా కొట్టంగా లొల్లి పెట్టంగా ఉండే కోడలు నిన్నే చూస్తున్నా. నేను ఎవ్వరు చూడలేదు. అయ్యో ఏమింత చిన్నగా లేదు ముసలైనకు.
తాడిచ్చిన పాపానికి మాకే ఉరి తాడేసినంత పని చేసిండు. ఏం ముసలైనో ఏమో అవ్వ. ఛీ! ఏందే సాబ్ నా ఏం కురుక్కుంటానవే? ఏందో కొలుక్కుంటారతి. ఇంకా ముత్యమా ఎందుకు చచ్చిపోతాడు? ఈ తాడెక్కడదే? గాయనకే ఇచ్చిన తెచ్చిచ్చిండు. ఆనాడేమో పేరు తెలియదు. ముత్య మామకే ఇచ్చిన. నాకు పేరు తెలియదు, పాడు తెలియదు. ఆ ముఖ్యది అప్పుడే చెప్తే మావతో తిట్ల పడుతావా అనే? నీకు ఇది కొంచెం పని చేస్తుందా? అప్పుడు నాకు ఆ బాబు పేరు తెలుసా? ఆ బాబు వచ్చి ఇప్పుడే పేరు చెప్పే. అప్పుడు ఎట్లా చెప్దు నువ్వు? ఏందో అప్పుడే చెప్తా అయిపో కదా అంటాడు. అవునే సప్న, ఆ ముత్యమని నచ్చిండు. ఏం మాట్లాడినా ఆయనతోని? నేనేం మాట్లాడినత్తమ్మా? నేనేం మాట్లాడలే. తాడు తెచ్చిచ్చిండు, తీసుకున్నా. లేదు, ఆ ముత్యమన్న ఏం మాట్లాడిండో చెప్పు. ఆయనే నీతోనేమో మాట్లాడిండే. ఏం మాట్లాడలే అత్తమ్మా. ఏం మాట్లాడిండే? మాట్లాడిందిరా, అడుగుని పెళ్ళాని. నేనేం మాట్లాడలే అత్తమ్మా. ఏం మాట్లాడినావు చెప్పే? అరే, ఆ ముత్యమామ నీ పెళ్ళంతో ఏం చెప్పిండో నేను చెప్పన్నారా? మీ అత్త నిన్ను వట్క తింటాంది, ఊక తిట్టబట్టే కొట్టబట్టే పని చేస్తలేమని రాసి రంపాన పెట్టబట్టే ఏమిట్టుకుంటానవి ఇట్లా నీ మొగని తీసుకుపోయి ఏరు బతుకుమని చెప్పిండురా నీ పెళ్ళానికి. ఎట్లా అన్నాడానే? మరి నువ్వేమన్నావే? మాట్లాడదే? అరే కోడల్ని నువ్వేమనకురా. అది ఆ ముత్యమ్మామకు ఏం సమాధానం చెప్పిందో నేనిన్నరా, నేను చెప్తా. బంగారం లెక్క తల్లి లెక్క చూసుకునే అత్తుండంగా, కొట్టకుండా తిట్టకుండా ప్రేమగా చూసుకునే భర్త ఉండంగా నేనెందుకు ఏరుంటా అని ఆయనకు నోరు తెరవకుండా సమాధానం చెప్పిందిరా నా కోడలు. సప్న, నా గురించి మందితో నువ్వేం చెప్పుకొస్తానో అని, నన్నేడ తప్పు తీస్తానవో, సంసారాన్ని ఏడ ఆగం చేస్తానవో అని ఆవేశంతో నేనే నీ మీద లొల్లి పెట్టిండే. కానీ నువ్వు ముత్యమన్నతో మాట్లాడిన తీరును బట్టి నువ్వెవ్వలకి ఏం చెప్పలేదని నాకు అర్థమైంది. నేనే మంది మాటలు పట్టుకొని నిన్ను అపార్థం చేసుకున్నా. సప్న, నీకు పని ఒక్కటే రాదన్నట్టు గాని నీ ఆలోచన పెద్దదే, నీ మనసు గొప్పది. నీ మంచితనం నేనే అర్థం చేసుకోలేదు. నాకు ఇప్పుడు అర్థమైందే బిడ్డ. ఇది సూత్తే గిట్లున్నది అని కిన్ని మాటలు మాట్లాడిందానే? ఆ ముత్యమన్న ఇంకోసారి మన ఇంటి మోకన రాకుండా నా కోడలు నోరు మూతపడేటట్టు సమాధానం చెప్పిందిరా. నీకు ఇంత తెలివి ఎప్పుడు వచ్చిందే సప్న? అత్తా కోడలు లొల్లి పెట్టుకుంటే అదే ఆసరాగా తీసుకొని కుటుంబాలను విడదీసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అత్తమ్మ, మీరు తిట్టినా కోపానికి వచ్చినా ఎవరి కోసం? నా మంచి కోసమే కదా. నాకు పని రావాలనే కదా. నన్ను తిట్టే హక్కు, కోపానికి వచ్చే హక్కు మీకు కాకపోతే ఇంకెవరికున్నది? ఎవ్వలెన్ని చెప్పినా మిమ్మల్ని ఇచ్చిపెట్టి నేను ఏడికోను. నిజమే సప్న, అందరి కోడలు నీ లెక్క అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే ఏ అత్తను అపార్థం చేసుకోను. మంచిగా చెప్పినవే. లోపలికి పోదా? తాడు